శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జూన్ 8వ తేదీ సోమవారం సాయంకాలం 5:47 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే నవగ్రహాల్లో శుక్రుడికి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా జూన్ 8 సాయంకాలం 5:47 కర్కాటక రాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ జూలై నెల 4వ తారీఖు శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జూన్ 8వ తేదీ సోమవారం నుంచి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 వరకు ఆయన కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడి సంచారం అనేది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, నవగ్రహాల్లో ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ ఏ విషయాలలో ఎటువంటి ఫలితాలను ద్వాదశ రాశుల వారికి కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ కర్కాటక సంక్రమణం ఏకాదశ స్థానంలో, లాభస్థానంలో 11వ స్థానంలో ప్రారంభమవుతోంది. ఎందుకంటే కన్యా రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటక రాశి 11వ రాశి. అంటే కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు 11వ రాశిలోకి వస్తున్నాడు. అంటే లాభరాశిలోకి, లాభస్థానంలోకి వస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం 11వ స్థానంలో శుక్రుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఈ అద్భుతమైన శుభ ఫలితాలన్నీ కన్యా రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం మళ్ళీ శుక్రుడు సింహరాశిలోకి వచ్చే వరకు, అంటే రాత్రి 7:18 వరకు జూలై 4వ తేదీ ఉంటాయి. ఏ విషయాల్లో కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు? ఆ అద్భుతమైన ఫలితాలన్నీ రెట్టింపు కావాలంటే కన్యా రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే 11వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కన్యా రాశి వాళ్ళకి సుఖశాంతులను కలిగింపజేస్తాడు. ఇంతకు ముందు కన్యా రాశి వాళ్ళు ఏ ఏ విషయాల్లో అయితే సుఖశాంతులు పోగొట్టుకున్నారో ఆ సుఖశాంతులన్నీ కూడా మళ్ళీ శుక్రుడు కన్యా రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అలాగే ఇంతకు ముందు ఏ విషయాల్లో అయితే మనోవ్యాకులత ఉందో ఆ మనోవ్యాకులత మొత్తం కూడా తొలగిపోతుంది. పూర్వపు సంతోషం, పూర్వపు ఆనందం కన్యా రాశి వాళ్ళకి చిగురిస్తుంది. అలాగే ఇంతకు ముందు కొన్ని కారణాల వల్ల దూరం అయిపోయినటువంటి బంధువులు కానీ, దూరం అయిపోయినటువంటి మిత్రులు కానీ మళ్ళీ శుక్రుడు 11వ స్థానంలోకి రాగానే కన్యా రాశి వాళ్ళకి దగ్గరవుతారు. బంధుమిత్రులు దరి చేరటం వల్ల ఎంతగానో మనసుకు ఆనందం కలుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు, గౌరవ మర్యాదలు పెంచుతాడు, సమాజంలో పరపతిని పెంచుతాడు. అలాగే బంధువులకు విపరీతమైనటువంటి ఇష్టలుగా కన్యా రాశి వాళ్ళు మారిపోతారు. మిత్రులకైతే ఎంతో ప్రేమ పాత్రలుగా మారిపోతారు. ఈ సమయంలో ఏదనుకుంటే కన్యా రాశి వాళ్ళు ఆ పనిని ఎలాంటి విఘ్నాలు లేకుండా సులభంగా పూర్తి చేయగలుగుతారు. విందు భోజనాల్లో పాల్గొంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి, తరచుగా బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం కన్యా రాశి వాళ్ళకు వస్తుంది. యశస్సు పెరుగుతుంది. యశస్సు అంటే కీర్తి, అంటే సమాజంలో నలుగురు కూడా గౌరవించే విధంగా మంచి పేరు ప్రతిష్టలు కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. కుటుంబంలో ఆప్యాయత, అనురాగం వెళ్లి విరుస్తాయి. కన్యా రాశి భార్యలైతే భర్తల నుంచి విపరీతమైన ప్రేమాభిమానాలు పొందుతారు. కన్యా రాశి భర్తలైతే భార్యల నుంచి విపరీతమైన ప్రేమాభిమానాలు పొందుతారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అంటే శుక్రుడు కర్కాటక రాశిలోకి రాగానే కన్యా రాశి వాళ్ళకి లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి జరుగుతాయి. ఇక ఆధిపత్యం పరంగా పరిశీలిస్తే కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు భాగ్యస్థానాధిపతి, అంటే 9వ స్థానాధిపతి అయ్యాడు. దాంతో పాటుగా ద్వితీయ స్థానాధిపతి, 2వ స్థానాధిపతి అయ్యాడు. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి భాగ్యస్థానం 9వ స్థానం అంటే వృషభ రాశి, ద్వితీయ స్థానం 2వ స్థానం అంటే తులారాశి. వృషభ రాశికి, తులారాశికి అధిపతి శుక్రుడు. ఆ రాశులకు ఆధిపత్యం శుక్రుడు వహిస్తాడు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి 9వ స్థానాధిపతి, 2వ స్థానాధిపతి అయ్యి శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 9వ స్థానం అంటే పూర్వజన్మ పుణ్యాన్ని అందిపుచ్చుకునే స్థానం. అంటే కన్యా రాశి వాళ్ళకి భాగ్యస్థానాధిపతి 9వ స్థానాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి పూర్వజన్మ పుణ్యాన్ని సంపూర్ణంగా చేజేతులారా అందిపుచ్చుకొని
ఆకస్మిక అదృష్టాన్ని కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ద్వితీయ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి, ద్వితీయ స్థానం అంటే వాక్ స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానము కాబట్టి వాళ్ళ మాటకు తిరుగుండదు. చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది. ధనపరంగా విపరీతంగా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు 11వ స్థానంలో ఉండి భాగ్యాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఈ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూన్ 8 సోమవారం సాయంత్రం 5:47 నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి మారే వరకు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే జూన్ 8 నుంచి జూలై 4 వరకు కర్కాటకంలో ఉన్న శుక్రుడు కొన్ని రాశులకు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, కొన్ని రాశులకు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాల పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే శుక్రుడికి ప్రియమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చుకోండి. శుక్రహోర ఎప్పుడు ఉంటుంది? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో పండితుడు, పంతులు గారికి, బ్రాహ్మణుడికి కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో గట్టి దానం ఇస్తే మంచిది. శుక్రుడికి తెలుపు అంటే ఇష్టం. అది కూడా ఉదయం పూట హోర ఎక్కువ ఫలితం. ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఇస్తే ఫలితం అద్భుతం. మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో ఇస్తే కొద్దిగా తగ్గుతుంది కానీ ఫలితం అది కూడా మంచి ఫలితం. రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరలో ఫలితం ఇంకొంచెం తగ్గుతుంది. ఉదయం పూట హోరలో అయితే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్రహోరలో గోమాత కలసందలు తినిపించినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. దానివల్ల కూడా శుక్రుడి అనుకూల ఫలితాలు పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అంతేకాకుండా శుక్రుడికి సుగంధ ద్రవ్యాలంటే ప్రీతిపాత్రం. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు స్నానం చేసేటప్పుడు శుక్రుడికి ప్రీతికరమైనటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్ లాంటివి నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. పన్నీరు నీటిలో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడు అనుగ్రహిస్తాడు. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనప్పుడు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి అలసందల ఆహారంలో స్వీకరించండి. అది శుక్రుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. లేదా పాలతో చేసిన పాయసాన్ని శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారంగా స్వీకరించండి. అది కూడా శుక్రుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దేవతలను ఉంటారు. ఒక ఆఫీసులో ఎంప్లాయ్ పైన బాస్ ఉన్నట్టే గ్రహాలకు కూడా జ్యోతిష శాస్త్రంలో బాసులు ఉంటారు. వాళ్ళనే అధిష్టాన దేవతలు అనే పేరుతో పిలుస్తారు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎవరైనా సరే లలితా అమ్మవారిని దేవాలయంలో దర్శించుకున్నా లేదా ఇంట్లో లలితా అమ్మవారికి పూజ చేసినా శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు, నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిస్తాడు. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటేనే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ చాంటింగ్ వినేంత సమయం లేకపోతే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః అని వీలైనన్ని సార్లు అనుకోండి. ఎందుకంటే దానాలు ఇవ్వలేని వాళ్ళు, ఆవుకు ఆహారం తినిపించలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు మంత్రజపం చేసుకున్నా కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. శ్రీమాత్రే నమః, అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని జపించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక అద్భుతమైన అష్టకం ఉంటుంది. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు రాజరాజేశ్వరి అష్టకాన్ని విన్నా కూడా విశేషంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. కాబట్టి నవగ్రహాలలో శుక్రుడి కర్కాటక సంక్రమణం అనేది సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే, వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గింపజేసుకోవాలంటే శుక్రుడికి ఇష్టమైన స్నానం చేయటం, శుక్రుడికి ఇష్టమైన దానం ఇవ్వటం, శుక్రుడికి ఇష్టమైన విధంగా ఉపవాసం ఉండటం, శుక్రుడికి ప్రీతికరమైన ద్రవ్యం గోమాతకు తినిపించడం, శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా పరమేశ్వరి దేవిని పూజించడం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా
ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఖగోళంలో మారినప్పుడు, ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ మార్పు ఏ రాశుల వారికి యోగిస్తుందో, ఏ రాశుల వారికి యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? దాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.